శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 24 గంటల్లో తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఈ మార్పులు అయితే కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ముఖ్యంగా ఒక స్త్రీ రీత్యా ఇదే జరగబోతుంది. అయితే లాభమా నష్టమా, శుభవార్త అశుభ వార్తలు వినబోతున్నారా, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, రానున్న 24 గంటల్లో తులారాశి జాతకుల యొక్క గోచార స్థితి ఏ విధంగా మార్పు చెందబోతుందో, రానున్న 24 గంటల్లో గోచార స్థితి తులారాశి వారి జాతకులకు ఏ విధంగా మార్పు చెందబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు చాలా వరకు కూడా సమయానికి ధనం వస్తుంది. ధనం అనేది అవసరానికి అందుతుంది. ధనానికి ఇవ్వవలసినటువంటి విలువను ఖచ్చితంగా ఇస్తారు. అంటే వృధా ఖర్చులకు అస్సలు ధనాన్ని పోనివ్వరు. అలాగే ఈ రోజున మీకు చాలా వరకు కూడాను పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో చాలా వరకు కూడాను అనూహ్యమైనటువంటి ఫలితాలు చూడబోతూ ఉన్నారు. పనులు అయిపోతాయి అనుకున్న తరుణంలో దాదాపు కూడా అయిపోతుంది, శుభవార్త వింటాము అని అనుకున్న తరుణంలోనే ఆ యొక్క పనులు ఆగిపోవడం జరుగుతుంది. ఆ యొక్క పనుల్లో ఊహించినంత ప్రతిఫలితం అయితే దక్కదండి. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ ఇతర రంగాల్లో ఉన్నా కూడాను మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే దక్కకపోతుంది. కావున మీరు ఏమాత్రము కూడా మానసిక చింతనకు లోను కావద్దు. ఈ రోజున మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఒక స్త్రీ వలన ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. మీకు ఆగిపోతున్నటువంటి పనులను వారి యొక్క రీత్యా పూర్తి చేయబోతున్నారు. ఎక్కడైతే కష్టం ఉందో ఆ యొక్క కష్టాన్ని తప్పించడానికి ఈ స్త్రీ మీ జీవితంలో ఈ రోజున కీలక పాత్ర అయితే పోషించబోతూ ఉన్నది. ఆ యొక్క స్త్రీ మరెవరో కాదండి, జీవిత భాగస్వామి, లేకపోతే గనక మీ యొక్క స్నేహితురాల్లో. వీరి మాటలు మీరు పరిగణలోకి తీసుకుంటారో, వారు చెప్పే మాటలు ఏమైనా మంచి అయినా చెడు అయినా పర్వాలేదు, వీరు చెప్పింది విందాము అన్నట్లుగా మీ మనసు ఈ రోజున భావన చెందుతుంది. ఈ రోజు మీరు మీ మనసు చెప్పినట్లు ఖచ్చితంగా వింటారు. అలాగే ఆ యొక్క స్త్రీ మీకు వచ్చే కష్టాన్ని తప్పించే ప్రయత్నం చేస్తుంది. వారి అవసరం కోసం కాదండి, మీరంటే వారికి అంత ఇష్టమో, వారికి మీరంటే అంత ప్రేమ, వారి వైపు నుంచి ఈ రోజున మీకు సంపూర్ణ మద్దతు కలగడం వలనే మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. దాదాపుగా అన్ని శుభవార్తలే పొందుకోబోతున్నారు. ఆ స్త్రీ మీ జీవితంలో ఈ రోజున అనూహ్యంగా ఎన్నో రకాలైనటువంటి మద్దతుకర, సంతృప్తికరమైనటువంటి ఆలోచనలు కలగ చేయబోతుంది. కావున మీరు చేయాల్సింది ఏమిటంటే గనక జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వారి యొక్క మాటలు గుడ్డిగా నమ్మడం కాకుండా ఈ స్త్రీ మాటలు మాత్రం పరిగణలోకి తీసుకోండి. మంచి చెప్పేవారు ఎప్పుడు కూడా కోపంగా చెబుతారండి. చెడు చెప్పేవారు ఎప్పుడు కూడా తీయని మాటలతో మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంటారు. కానీ ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి లేదా స్నేహితురాల్లో మీకోసం ఆచితూచి వారి యొక్క సమయాన్ని వెచ్చించి మరి మీకు మంచి నిర్ణయాలు ఇవ్వబోతున్నారు. కావున వారి యొక్క నిర్ణయాలను మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందే, తగిన విలువను ఇవ్వాల్సిందే. వారు చెప్పిన మాటలను మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోకుండా అపార్థాలు అన్నీ కూడా కట్టిపెట్టండి. ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోండి. అది వ్యాపారంలో వృద్ధి కావచ్చు, ఉద్యోగంలో మీకు రావాల్సినటువంటి స్థానం పొందుకోవడం కావచ్చు, మరి ఏ ఇతర రంగాల్లో ఉన్నా కూడాను ఈ యొక్క స్త్రీ మాటలు మాత్రం మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ రోజున ప్రభావితం చేస్తాయి. అంతా మీ మంచికే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.